ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం చదువుకుందాము. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యుద్ధ నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుపోయి అతనితో ఈలాగు మాటలాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరు గనుక మీకీ గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఈలాగు చెప్పెను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యుద్ధకు వెళ్ళుము. అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అచ్చట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారుడైన యోహానాను యోనాతానులను తన్హుమెతు కుమారుడైన షెరాయాయును నెటోపాతీయుడైన ఏపై కుమారులను మాయత్కాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యుద్ధకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను. మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశంలో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యుద్ధకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రల్లో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకొనిన పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములోనేమి ఏ ప్రదేశములలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించెననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యా యుద్ధకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను
సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యోహానాను అచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యుద్ధకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యంగా ఇట్లనెను, నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.